ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలకి. మరి ఈ 10 కోట్లు వాళ్ళకి ఎట్లు వస్తాయి? వాళ్ళ జీతమే 8,000 అయ్యాయి. ఇప్పుడు ఒక సర్పంచ్ జీతమే 8,000 అయ్యాయి. పోనీ 10,000 వేసుకో. 10,000 జీతానికి వాడు 10 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుండంటే వీడు ఏ రకంగా దోచుకోవాలని ఆలోచించే ఐడియాలజీతో వస్తుండని ఆలోచించండి. రేపు వాడు దిగిపోతానంటే వాడు దిగడాడు, వాడు పక్కలో బల్లెంలో తయారవుతాడు. రేపు మనం దించాలంటే కష్టమిగా. ఏ ఎమ్మెల్యే సార్ అడ్డొస్తాడో, లేకపోతే మంత్రి అడ్డొస్తాడో, లేదా ముఖ్యమంత్రి అడ్డు రావచ్చు. ఈ మొత్తం సినారీలో నాకు అర్థమైంది ఏంటంటే ఆ 3,000 కోట్ల మీద వీళ్ళ కన్నంతా ఉంది. 3,000 కోట్లు ఇంకా మిగిలిపోయిన జాగాలు ఏమైనా ఉంటే ఆ పచ్చని భూమి మీదే వీళ్ళ కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక వీడు వచ్చేటోడు ఏం దోచుకోవాలి? ఇక అవే కదా ఊర్లో ఉండే. కొత్తగా పథకాలేమీ వాళ్ళు ప్రవేశపెట్టే అర్హత వాడికి ఉండదు. వాడు సొంతంగా ఇచ్చేవే తప్పితే ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చేవేం కాదు. మరి సొంతంగా వాడు ఎట్లా ఇస్తాడు? వాడు ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో ఆలయాన్ని నిర్మిస్తామనో హామీతోనో, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే హామీతోనో ఒక్కరే నామినేషన్ వేయడంతో పలు చోట్ల అభ్యర్థులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. నిజామాబాద్ జిల్లా 10 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఇందులో వర్ణి మండలంలోనే 8 ఏకగ్రీవం అయ్యాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం శివారు రామ్రెడ్డిపల్లి చెందిన ధరణి లక్ష్మి తనను ఎన్నుకుంటే గ్రామంలోని అంతర్గత రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 22 గ్రామాలు, నిర్మల్ జిల్లాలో 8 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో పార్టీలకు అతీతంగా ముదిరాజ కులస్తులు ఏకగ్రీవం అయ్యారు. తమకు ఎప్పుడు అవకాశం రాలేదని ఈసారి అవకాశం ఇవ్వాలంటూ హేమ దుర్గపతి అనే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఖమ్మం జిల్లాలో వేలంపాట రహితంగా 6 గ్రామాలు, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5, మహబూబాద్ జిల్లాలో 3, మహబూబ్ నగర్ జిల్లాలో 2, ములుగు జిల్లాలో అలాగే భూపాలపల్లి జిల్లాలో 1 గ్రామం చొప్పున ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామంలో అభ్యర్థి వెంకటయ్య 51.3 లక్షలతో ఊర్లో బొడ్రాయి ప్రతిష్టతో పాటు శివాలయం నిర్మిస్తానని మాట ఇచ్చారు.